ఎక్కడికి వెళ్ళాలి? ఈ దారి నాకు భయంగా ఉంది. నేను ఇంటికి వెళ్ళాలి. నిమ్మి నిద్రపోయిందా? తను నిద్రపోయింది. నువ్వెందుకు ఒకలా ఉన్నావు? అప్సెట్గా ఉన్నావా? నేనేం చెప్పాలి? ఆశ వెళ్ళి 24 గంటలు అవుతుంది. తనకి ఫోన్ వెళ్ళట్లేదు, తను మనకి ఫోన్ చేయట్లేదు. నాకు టెన్షన్గా ఉంది. అర్థం కావట్లేదే, ఎక్కడైనా ఆపదలో చిక్కుకునుందా ఏంటి? నువ్వు తను పెద్ద పిల్ల అయిపోయింది, నువ్వు ఇంకా వాళ్ళ అమ్మలాగే రియాక్ట్ అవుతున్నావు. తన ప్రాబ్లం తనమే చూసుకుంటుంది, తనేమి చిన్నపిల్ల కాదు. అర్థమైందా? సుహాన్, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? తను నా చిన్న చెల్లి. తన కోసం నేను టెన్షన్ పడకుండా ఇంకెవరు పడతారు? అంతేకాకుండా తనకి నేను తప్ప ఇంకెవరు లేరు కదా. హలో హలో, హెరల్ మాట్లాడుతున్నారా? ఈరలే మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను మాణిక్ని, ఆశతో పని చేస్తున్నాను. ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం అయింది. ప్రాబ్లమా? ఏమైంది? ఆశకి ఏం జరిగింది? తను అడవిలో ఎక్కడో తప్పిపోయింది. తను కనిపించలేదు, తను రీచ్ అవ్వడం లేదు. ఒకవేళ తనకి ఏదైనా అయింటుందేమో అని అనిపిస్తోంది. సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ ఐషా క్రూ మెంబర్స్ కూడా వచ్చేస్తుంటారు. సార్ మీకు ఒక విషయం తెలుసుండాలి. అది ఆశా బాడీయే కాదో చెప్పండి. నేను ఒకటి చెప్పగలను. తను స్కై బ్లూ కాలర్ టీషర్ట్ వేసుకుంది, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకుంది, ఆ తర్వాత తల వెంట్రుకలు ఇలా కట్టుకుంది. ఇదంతా డెడ్ బాడీతో మ్యాచ్ అవుతుందా లేదో చూడాలి కదా, మీకు తెలుసుండాలి. ఓ, ఆఫీసర్ ప్రేమ్ కుమార్. ఎస్ సార్. ప్రశాంత్, తను ప్రశాంత్. ఒక్క నిమిషం, మీరందరూ ఎవరు? ఇతను మీకు ఎలా తెలుసు? సార్, మాణిక్ నేనే. మేమంతా ఆయేష్తో కలిసి పనిచేస్తున్నాం. తను ప్రశాంత్ మా గైడ్. ఆయేషాను లొకేషన్లో వెతకడానికి వెళ్ళాడు. ఆయేషా మిస్ అయిపోయినప్పుడు ఇతనే వెతకడానికి వెళ్ళాడు. వీడే ఇలా ఉన్నాడంటే అయితే ఆయిషా పరిస్థితి? లేదు లేదు, నేను అంటున్నాను కదా, ఆయిషాకి ఏం జరగకూడదు, ఖచ్చితంగా ఏమి జరగకూడదు. సార్ ప్లీజ్ ప్లీజ్, ఎలాగైనా నా చెల్లిని కాపాడి రక్షించండి ప్లీజ్. మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఖచ్చితంగా మీ చెల్లెల్ని కాపాడతాం. ముందుగా వీళ్ళని పక్కకి తీసుకెళ్ళి ఉంచబెట్టాలి. సార్, ఈ బాడీ ఉదయాన్నే దొరికింది. వీడే గైడ్ బహదూర్. ఈ బాడీని వీడే సార్ ముందు పొద్దున చూసింది. ఆయిషాను వెతకడానికి ప్రశాంత్ వెళ్ళాడా? అవును సార్, ఎందుకంటే వాడికి అడవిలో అన్ని దారులు తెలుసు. ఎంత తెలిస్తే ఏంటి? అర్ధరాత్రి పూట పర్మిషన్ లేకుండా ఈ అడవిలో తిరుగుతారా ఏంటి? నైట్ టైంలో ఈ విధంగా తిరగడం చావుని కొని తెచ్చుకోవడం లాంటిది. మీరు పెద్ద తప్పు చేశారు. ఇదే ఈ పరిస్థితిలో ఉంది, అది ఏ పరిస్థితిలో ఉందో. అన్నట్టు ఈ జంగిల్లో కొన్ని మృగాలు కూడా ఉన్నాయా? భయంకరమైన జంతువులేమీ లేవు సార్. దట్టమైన అడవి, కనిపించకుండా పోవడానికి ఆస్కారం ఉంది. జంతువేది దాడి చేసినట్టు అనిపించట్లేదు, కానీ ఇవన్నీ కత్తి గుర్తులే.
కత్తితో పొడిచారు. సార్ ఏంటది పూర్వి? సార్ ఇక్కడ ఈ కెమెరా దొరికింది. సార్ ఇది ఆయిషా కెమెరా సార్. అవును సార్, ఆయిషా ఇది 3 రోజులకు ముందు కొన్నది. వెంటనే అది ప్లే చేసి చూడండి. సార్ ఇది ఆన్ అవ్వలేదు. ఎందుకు? బ్యాటరీ డౌన్ అయింది. మన దగ్గర డివైస్ కూడా లేదు చిప్ ఇన్సర్ట్ చేయడానికి. కెమెరా గురించి దాని గురించి మాట్లాడకండి, ముందు కనిపెట్టండి వెళ్ళి. అది వదిలి మీరు మాట్లాడుతూనే ఉన్నారే. వాళ్ళని కూడా మేము వెతుకుతాం. చాలా పెద్ద అడవి మేడం, ఇక్కడ వెతుకుతానికి చాలా టైం పడుతోంది. అవును సార్, సూర్యుడు అస్తమయమైతే ఏమీ చేయలేం. మీరు ఇప్పుడే సెర్చ్ చేయడం ప్రారంభించండి. బహదూర్ మిమ్మల్ని తీసుకెళ్తాడు. సార్, వెతికి వెతికి మన అడవి లోపలికి వచ్చేసాం సార్. ఇంత దూరం ఎవరో వచ్చి వెళ్ళరు సార్. ఒక పని చేద్దాం, చీకటి పడుతోంది, వెళ్ళిపోదాం. ఏమయ్యా, వెళ్తురుగానే ఉంది కదా, ఎందుకు భయపడుతున్నావు? లేదు సార్, తిరిగి వెళ్ళటానికి టైం అవుతోంది కదా, అది కూడా మనం చూసుకోవాలి. ఇంత దూరం ఎవరు రారు సార్, ఇకపైన ఏమీ దొరకదు సార్. అరే ఏంటి నువ్వు, ఇంత దూరం వచ్చాం కదా, వెళదాంరా. సరే ముందుకు పద, వెళ్ళి చూద్దాం. మీరు అడవిలో ఫిలిం షూటింగ్ చేయటం కోసం వచ్చారా? మీతో వచ్చిన ఆయుష్యానే కనపడకుండా పోయింది. ఆవిడ్ని వెతకడానికి మీరు అసలు ఏమీ ప్రయత్నించలేదు. సార్ మేము చాలా భయపడ్డాం. దాంతోపాటు ఆయిషాని ఇక్కడే వెబ్ సిరీస్ షూట్ చేద్దామని చెప్పింది. సార్ మేము తనని తీసుకురాలేదు సార్, ఆవిడే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. అవును సార్, ఈ ప్రశాంత్ కూడా ఆయుష్యతను ఉంటాడు. ఇతను ఇక్కడే ఉండడం వల్ల ఈ అడవి గురించి బాగా తెలుసు. మేము రాత్రంతా ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళదామని అనుకున్నాం. అంతా బాగానే ఉన్నింది, లొకేషన్ కూడా దొరికింది. తర్వాత టెంట్ బయట నిప్పు వెలిగించి వంట మొదలు పెట్టాము. ఇది ఎప్పుడు జరిగింది? 5-6 గంటలకి. అప్పుడే ఆయిషా ఈ కెమెరాని తీసుకొని అడవి వైపు వెళ్ళింది. ఆవిడ ఒంటరిగా అడవిలోకి వెళ్ళిందా? ఎందుకు? సార్ ఆవిడ ఈ చుట్టుపక్కల లొకేషన్ క్యాచ్ చేస్తానని చెప్పింది సార్. దాంతోపాటు పక్కనే ఉంటాను, త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది సార్. తర్వాత చాలాసేపు తను రాలేదు. అప్పుడే మాకు ఏదో జరిగిందనిపించింది. మేము ఆలోచించే లోపే ప్రశాంత్ అక్కడికి వచ్చి చేరాడు. తనకు తెలియగానే వెతకడానికి వెళ్ళిపోయాడు. ఈ అడవి చాలా ఘోరమైనది, మీరెవరు ఎక్కడికి వెళ్ళిపోకండి, అందరూ ఒకే చోట ఉండండి అని చెప్పి వెళ్ళింది సార్. ఇది చెప్పి వాడు వెళ్ళిపోయాడు సార్ ఇక్కడి నుంచి. ఆ విధంగా వెళ్ళిన ప్రశాంత్ అస్సలు తిరిగి రాలేదు. తర్వాత మీరు భయపడి ఈ చోటు నుంచి పారిపోయారు. లేదు సార్, మేము అక్కడే ఉన్నాం, అందుకే శబ్దం వినిపించింది. అది ముఖ్యంగా ఒక అమ్మాయి గొంతు. సార్ శబ్దం వినగానే మాకు భయం వేసింది. వెంటనే మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. సార్ మేము చాలా పెద్ద తప్పు చేశాం. శబ్దం వినిపించాక మేము అడవి నుంచి వెళ్ళుండకూడదు. ఆయిషాకి సాయం చేయాల్సింది. మీరందరూ నిజంగానే పెద్ద తప్పు చేశారు. ఆయిషా అరిసిన అరుపులు విని మీరు అడవిలోకి వెళ్ళుంటే ఇప్పటికి కూడా ఆయిషా మనతో ఉండేది. అదీ కాకుండా ఈ ప్రశాంత్కి ఇటువంటిది జరిగేది కాదు. అడవి లోపలికి ఎవరు ఇంత దూరం రారు అన్నావు, మరి అదేమిటి? సార్ మాకు తెలీదు, కానీ ఇది డిపార్ట్మెంట్కి చెందింది కాదు. అడవి మధ్యలో టెంట్, లోపల ఎవరున్నారో చూద్దాం. దీన్ని చూడు, ఈ క్లాత్ను కట్ చేసినట్టున్నారు. బ్యాక్ సైడ్ కట్ చేశారంటే ఏమిటి అర్థం? ఇందులో ఏదో ప్రమాదం జరిగింది. కత్తి దీన్నే యూజ్ చేస్తుండాలి. బయట ఏమో జరిగింది, దీన్ని కట్ చేసి ఇక్కడి నుంచి పారిపోయి ఉండాలి. రాత్రి ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బాన్ఫైర్, ఇదిగో బంగాళదుంపలు వేశారు. సార్ దట్టమైన అడవిలో ఇక్కడ ఉండడానికి వచ్చేవాడు పిచ్చోడై ఉంటాడు సార్, లేకపోతే
ఇంత దట్టమైన అడవిలో ఉండటానికి వాడు ఆలోచించడు. నేచర్ లవర్ అయి ఉండొచ్చు, లేదా హంతకుడు అయి ఉండొచ్చు. ఇది చూడండి, రక్తం. ఎవరో ఈ రాయి మీద కూర్చుని ఉంటారు, అక్కడ మంట పెట్టి ఉంటారు. ఆ టైంలో ఇక్కడ అటాక్ జరుగుంటుంది. దీన్ని చూసి టెంట్లో ఉన్న వాళ్ళందరూ పారిపోయి ఉండాలి. సరే, ముందుకు పద, వెళ్ళి చూద్దాం. సార్, సూర్యుడు అస్తమిస్తాడు సార్. తిరిగి వెళ్ళటానికే టైం పడుతోంది. వెళ్ళిపోదాం సార్. సరే, మళ్ళీ రేపొద్దాం. సార్, మేము ఆయిషా టీంకి ఈ ఫొటోస్ అన్నీ చూపించాం. వాళ్ళ వరకు వాళ్ళు ఈ టెంట్ వాళ్ళకి సంబంధించింది కాదన్నారు. సార్, పూర్వి, ఆయిషా కెమెరా చిప్. హెరెల్కా, నువ్వు దీన్ని మిస్ చేసావు. నాతో రమ్మని నీతో చెప్పానుగా. ఇక్కడ ఎంత గ్రీనరీస్ ఉందో నీకు తెలుసా? ఇక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి. ఇట్స్ సో బ్యూటిఫుల్. నేను చాలా టైర్డ్ అయిపోయాను. నాకే గుర్తు తెలియని చోటుకు వచ్చాను అనుకుంటా. అడవి చూడ్డానికి ఒకేలాగా ఉంటుంది కదా, ఎలాగైనా దారి పట్టేసుకుంటా. అంత కష్టమే ఉండదులే. ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అక్కడ ఎవరున్నారు? నేను ఇక్కడ చిక్కుకుపోయాను. ఈ దారి నుంచి నేను ఎలా బయటకు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ అక్క, నేను ఇంత దూరం రాకుండా ఉండాల్సింది. నేను ఇక్కడ నుంచి బయటకు వస్తానో రానో నమ్మకం కూడా నాకు లేదు. ప్లీజ్ నన్ను క్షమించు. అభిజిత్, మనం ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయిని అడవిలోంచి కాపాడి తీరాలి. అర్థమవుతుందా? బాస్, చెప్పు సోలంకి. ఆయిషా రోజు వాడే వస్తువుల నుంచి నేను ఆవిడ డిఎన్ఏ శాంపిల్స్ ని తీసి ఉంచాను బాస్. ఇందులో బాధపడే విషయం, నేను తీసిన శాంపిల్స్ ఆయిషా డిఎన్ఏ తో మ్యాచ్ అవ్వలేదు సార్. ఏంటి? కానీ ఒకటి, హంతకుడు గురించి ఒక బలమైన ఆధారం దొరికింది. అదెలా? బాస్, ఇది చూడండి, డిఎన్ఏ ప్రొఫైల్ చూడండి. ఈ 2 డిఎన్ఏ ప్రొఫైల్స్ 2 వేరే వేరే మనుషులది. కానీ ఆశ్చర్యం ఏంటంటే 2 ప్రొఫైల్స్ ఒకే మనిషి శరీరంలోంచి దొరికింది. ప్రశాంత్ ఒంట్లోంచి దొరికింది. ప్రశాంత్ బాడీలోంచి దొరికింది బాస్. అదేలాగా? ప్రశాంత్ మరణం చాలాసార్లు పొడవబడినందువల్ల జరిగింది. దాంతోపాటు వాడి గాయాలు కూడా ఒరిజినల్ గాయాలు కాదు, అది డూప్లికేట్గా తయారు చేశారు. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే ప్రశాంత్ బాడీలో వాడి బ్లడ్ కాకుండా ఇంకో బ్లడ్ కూడా మనకు దొరికింది. ఆ ఇంకో బ్లడ్ ఆడదా మగదా అనేది మనం ఇప్పుడు చెప్పలేము. కానీ అది ప్రశాంత్ రక్తంతో అలాగే మిక్స్ అయ్యింది. కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను, ప్రశాంత్ రక్తం బయటికి వచ్చినప్పుడే ఈ రక్తం కూడా బయటికి వచ్చింది. అభిజిత్, దయా, అది ఆ హంతకుడి రక్తమై ఉంటుంది. ఎందుకంటే ప్రశాంత్ ఆ హంతకుడిని కొట్టుంటాడు. ప్రశాంత్ తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ హంతకుడితో పోరాడి ఉంటాడు. అప్పుడు ఆ హంతకుడి రక్తం ప్రశాంత్ బాడీలో పడి ఉంటుంది. అలా అయితే హంతకుడికి కూడా బాగా దెబ్బలు తగులుంటాయి. మామూలు ఫైట్లో ఇంత రక్తం బయట పడుండదు. అంటే హంతకుడి బాడీ మీద ఇంకా గాయాలు ఉండుంటాయి. ఇంకో విషయం బాస్. ఏంటి? టెంట్కి పక్కన ఒక రాయి మీద రక్తపు మరకలు ఉన్నాయి కదా, ఆ రక్తం ప్రశాంత్దే. అలా అయితే ఈ కేసు మొత్తం ఆ టెంట్ చుట్టూనే జరిగింది. సార్, ఏంటది పూర్వి? సార్, ఈ షూ దొరికింది. ఒకవేళ ఈ షూ ఆయిషాదై ఉంటుందా? సరే, వెళ్ళండి చూద్దాం. సార్, ఇలా చూడండి సార్.
సార్ వీపు మీద కత్తితో పొడిచారు, అది 5 టైమ్స్. అలాగే బాడీని కొంచెం తిప్పు. ఇది ఆయిషానే కదా, ఇంకా ముఖం బాగానే ఉంది. ఒక చిన్న గీటు కూడా ముఖంలో లేదు, దెబ్బ కూడా లేదు. కానీ మనం చూసిన వీడియోలో అవును సార్, వీడియోలో తలకి గాయమైంది, రక్తం కూడా కారుతూ ఉంది. కానీ ఇక్కడ రక్తపు మరకలే లేవు, క్లీన్గా ఉంది. అలాంటప్పుడు ఆ వీడియో కూడా ఒక సెటప్పే. అదేంటంటే ఆయిషా ఎవరో తనని హత్య చేస్తున్నట్లుగా ఫుల్ మేకప్తో యాక్టింగ్ చేసింది. ఆ విధంగానే ఆ వీడియోలో తను యాక్ట్ చేసి చూపించింది. కానీ ఈ అమ్మాయి ఎందుకు అలా చెయ్యాలి? ఒకటి ఎగతాళికి చేసుండాలి, లేకుంటే ఒక ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అలా చేసుండొచ్చు. ఈ 2 రకాల్లోనూ వీడి అబద్ధం నిజంగా మారింది. ఈ అమ్మాయి ఇదంతా చేసిందంటే ఎందుకోసం చేసింది? అది తన ఫ్రెండ్సో లేక ఫ్యామిలీ మెంబర్సో చెప్పగలరు. అందరినీ పిలవండి. ఫ్రెడీ, ఆయిషా ఫోన్ రికార్డ్స్ మొత్తం చెక్ చేయి. ఎందుకంటే ఈ సంఘటన జరిగేటప్పుడు తను ఎవరెవరితో కాంటాక్ట్స్లో ఉంది, అలాగే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారని విచారించు. తను చూడ్డానికి కూడా అలౌ చేయట్లేదే. కారణమే లేకుండా నా చెల్లిని చంపేశారు. అంతేకాకుండా వీళ్ళేమంటున్నారంటే తనకే తను మేకప్ వేసుకొని దెబ్బ తగిలినట్టు నటిస్తుందని చెప్తున్నారు. ఆ నాటకమే నిజమైపోయింది. వీళ్ళు చెప్పింది నమ్మద్దు, వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. మన ఆయిషా ఇలాంతా చెయ్యదు. మీరు అనవసరంగా నింద వేస్తున్నారు. ఇలా చూడండి, మీ బాధ మాకు బాగా అర్థమవుతుంది. మేము మీ దగ్గర ఏది అనవసరంగా చెప్పట్లేదు, అంతా నిజమే. ఆయిషా కెమెరా 3వ క్లిప్పు మాకు దొరికింది. అందులో ఆయిషా ముఖం మీద దెబ్బ తగిలిన గాయాలు, కొన్ని క్రాచెస్ కూడా ఉన్నాయి. కానీ ఆయిషా బాడీ మాకు దొరికినప్పుడు ముఖం మీద దెబ్బలు లేవు, క్రాచెస్ లేవు, చాలా క్లీన్గా ఉంది. అది ఎలాగా? ఎవరికైనా ఏదైనా తెలుసా? ఈ వీడియోలో ఆయిషా ఆడుకోలేదు కదా, తను ఆట పట్టించాలనుకుందా? లేదు, తన లైఫ్లో చాలా సమస్యలుండేవి. తను ప్రశాంతంగా అసలు ఉండలేదు. తను అడవిలో మాయమైపోయింది. అండ్ ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరెక్కడికి వెళ్ళి ఆడుకుంటారు? మిగతా వాళ్ళ గురించి తెలియదు, కానీ ఆయిషా ఇది చేసింది. ఒకవేళ తను ఆడుకోకుండా ఉంటే కావాలనే చేసుంటుంది కదా. తనతో ఏదో తప్పు జరిగిందని తనెందుకు నిరూపించడానికి చూసింది. ఆయిషా ఎందుకు ఇవన్నీ కోరుకోవాలి? నిజంగానే ఎవరో తను అటాక్ చేశారు, అందుకే తను చనిపోయింది, అంతే అయి ఉంటుంది. కానీ తను ఎందుకు అలా నటించింది? నిజంగానే తను ఏదో ఒక ప్రమాదంలో ఇరుక్కున్నందువల్ల ఆ విధంగా నటించిందా? తను బాధల్లో ఉంది. ఆ బాధల నుంచి తనని ఖచ్చితంగా ఈ మరణమే కాపాడుతుంది. అయితే నువ్వు ఏమంటున్నావు? అది ఫ్రెడీ, ఇలా చూడండి, ఇది ఆయిషా కాల్ రికార్డ్స్. ఏదైనా స్పెషల్గా ఉందా? ఉన్నాడు సార్. ఒక వ్యక్తి పేరు కేతన్. అతను ఆయిషాకి ఎన్నో ఫోన్లో అలాగే మెసేజ్లు కూడా చేశాడు. చెప్పాలంటే ఆయిషా మరణించిన రోజే అతని ఫోన్ లొకేషన్ బాగా చూపించింది. అది కూడా ఇదే, ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో. కేతన్ ఎవరు? హత్య జరిగిన రోజు తన అడవిలో ఉన్నాడు. ఎవరు వాడు? సార్, అతను ఆయిషా భర్త. ఇద్దరూ విడిపోయారు. ఒకవేళ ఆయిషా చనిపోయినట్టు నాటకవాడుంటే కేతన్ దానికి కారణమై ఉంటాడు. జితన్ ఆయిషా భర్త. కానీ ఈ విషయం మాకు ముందే చెప్పాలని మీకు ఎందుకు అనిపించలేదు? అది సరే గాని కేతన్ కోసం తనెందుకు ఇలా నటించాలి? మాకు కేతన్ దగ్గర నుంచి విడుదల దొరికిందని మేము సంతోషం పడ్డాం. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. అతనే వచ్చి తను చంపుంటాడు. చూడు ప్లీజ్. కేతన్ నా చెల్లిని చంపుంటాడు. అదంతా మనం చూసుకుందాం, నువ్వు ఏడవద్దు ప్లీజ్, ఆగు. ముందు మీరిద్దరూ మీ మధ్య మాట్లాడుకోవడం ఆపండి. అసలు విషయం ఏంటో చెప్పండి. నేను మీకు వివరంగా చెప్తాను. అదేంటంటే 2 సంవత్సరాల ముందు కేతన్ ఇంకా ఆయిషా ఒక ట్రిప్లో కలుసుకున్నారు. ఆయిషా కేతన్ని పెళ్లి చేసుకుంది. ఇలాగే కంగారుగా నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ తన పెళ్లి తన జీవితాన్నే మార్చేస్తుందని అనుకోలేదు. కేతన్ తనకి సరైన కుర్రాడు కాదు, సరైన సైకో పిచ్చాడు. పొసెసివ్గా ఉండింది. తన జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. అందువల్ల 6 నెలల ముందు తనని వదిలేసింది. మరి ఇంకేం చెయ్యాలి?
తను చేసిన టార్చర్ని అందరూ చూస్తూ ఉన్నాం. మానిక్, ఇవాళ జరిగిన ఆడిషన్స్ అని కెమెరాలో ఉన్నాయి. అన్ని ప్లే చేసి సార్కు చూపించు. ఆయిషా ఇక్కడికే వస్తోంది. సరే. ఆయిషా, ఆయిషా, ఏం జరిగింది? అయ్యో, ఓకే. ఆయిషా, నీకేం కాలేదు కదా? ఇదంతా ఎలా జరిగింది? ఎవరిది చేసింది? మీకేమైంది? ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు? నాకేం కాలేదు. గబగబా మెట్లు ఎక్కుతూ ఉంటే జారి కింద పడిపోయాను. ఇంకేం కాలేదు. ఇక చాలా ఆపుతావా? ఎన్ని అబద్ధాలని చెప్తావు? నాకొక విషయం అర్థం కాలేదు. ఆయిషా, నువ్వు అతన్ని వదిలేయచ్చు కదా? నేను వదిలేసిన అతను నన్ను ఈ వదిలేటట్లేడు. ప్రపంచంలో చట్టం అనేది ఒకటి ఉంది. వాడిని ముందు పోలీసులకు పట్టిద్దాం. పోలీసులు తన్ని ఏమి చేయలేరు. పోలీసులు తన్ని తీసుకెళ్లిపోయినా అక్కడి నుంచి తప్పించుకోరాగలడు. వచ్చి నన్ను కనిపెడతాడు. ఆ తర్వాత నన్ను వదిలిపెట్టాడు. ఎప్పటి నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను? ఎందుకు ఫోన్ తీయలేదు? ఇక్కడ కూర్చొని టైం పాస్ చేస్తున్నావా? లేదు లేదు కేతన్. ఎలా వచ్చిందే నీకే ధైర్యం? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఫోన్ సైలెంట్ లో ఉన్నింది, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. డాక్టరా? ఈ మధ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నావు? కేతన్, ఏం మాట్లాడుతున్నా? అదంతా ఏమీ లేదు. సరే, నేను ఇక నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు క్షమించు. నీకు నీ విలువేంటో చూపిస్తాను. ఏం చేస్తున్నావు? తనని వదిలే. చూడు, నీ పనేంటో నువ్వు చూసుకో. ఎనఫ్. ఎనఫ్. వీడొక మృగంలా ఉన్నాడు. అది సరే, మీరు ముందుగానే కేతన్ గురించి మాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పేది చూస్తుంటే కేతనే మా ప్రైమ్ సస్పెక్ట్గా ఉంటాడని అనిపిస్తుంది. కేతన్ కోసమే తను ఇదంతా చేసుండాలి. అది కాకుండా కేతన్ ఆయుషా యాక్టింగ్ని అలాగే రియాలిటీగా మార్చాడు. మీరందరూ దాయకుండా కేతన్ గురించి ముందుగానే మాకు చెప్పుంటే చాలా బాగుండేది. జరిగిన 6 నెలలు ఆశ మాతోనే ఉన్నింది. అంతేకాకుండా ఈ మధ్యలో కేతన్ తన్ని ఒకసారి కూడా కలుసుకోలేదు. సిటీని వదిలి వాడు అడవిలోకి వస్తాడని మేమసలు ఊహించలేదు. ఇలాంటి ఒక సైకో పిచ్చోడు ఏవైనా చేయగలడు. సరే, కేతన్ అడ్రస్ అండ్ టెలిఫోన్ నెంబర్ కూడా మాకివ్వండి. కేతన్, సార్, ఇక్కడున్న ఈ ఫోటోస్ చూస్తుంటే విచిత్రంగా ఉంది. వీళ్ళకు ఏ సమస్య లేనట్టుగా ఉంది సార్. మీరంతా ఎవరో? కేతన్ ఆయిషాస్ హస్బెండ్, రైట్? పోలీసా? సిఐడీస్. ఎందుకని మీరు ఇక్కడికి వచ్చారు? నా ఆయిషా పోయింది, నా జీవితమే పోయింది. మీ అందరికీ నా నుండి ఏం కావాలి? ఇన్ఫర్మేషన్. నీ గురించి, ఆయిషా గురించి. తను నువ్వు బాగా టార్చర్ చేస్తావా? సార్, నేను తను ఎంతో ప్రేమించాను, నాకంటే ప్రాణంగా. అందుకే టార్చర్ పెట్టి కొట్టావా? చెప్పు. నేనెందుకు టార్చర్ చేస్తాను? నీ దగ్గర నుంచి తప్పించుకుని తను కోర్టుకు వెళ్ళింది. అయినా కూడా నువ్వు వదలకుండా ఇబ్బంది సార్, పెట్టావు. ఇదంతా అబద్ధం. ఇలాంటిదేమీ జరగలేదు. మిస్టర్ కేతన్, మా దగ్గర రికార్డ్ ఉంది. నువ్వప్పుడప్పుడు తనకు ఫోన్ చేసి ఫోన్లో బాగా బెదిరించావు. ఈ విషయం తను ఎవరికీ చెప్పలేదు, కానీ మాకు తెలుసు. అంతేకాకుండా గత 6 నెలలుగా నువ్వు హెలెన్ అండ్ రోహన్ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉన్నావు. ఆయిషా హత్య జరిగిన రోజు కూడా నువ్వు జంగుల్లోనే తిరుగుతూ ఉన్నావు. నీ ఫోన్ లొకేషన్ ద్వారా మేమంతా కనిపెట్టేశాం. ఇప్పటికీ నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నించకు, నీ ప్రయత్నం ఫలించదు. అంతేకాకుండా ఈ డబుల్ మర్డర్లో హంతకుడికి కూడా బాగా గాయమైంది, కరెక్టా? ఇదిగో చూడు, ఇదెలా అయింది? ఆ రోజు చెట్టు వల్లే నాకు ఈ దెబ్బ తగిలింది. మీరనుకున్నట్టుగా ఏం జరగలేదు సార్. నేను ఆయిషాని చంపలేదు సార్. నేను ఆ రోజు అడవికి వెళ్ళింది నిజమే, కానీ నేను జస్ట్ తనతో మాట్లాడడానికే వెళ్ళాను సార్. నేను తను చూసి దాదాపు 6 నెలలు అవుతోంది. నాకు తను గుర్తుకొస్తోంది. తనని కలవాలనుకున్నాను, మాట్లాడాలనుకున్నాను, నచ్చజెప్పి ఇంటికి తీసుకొద్దామనుకున్నాను. అప్పుడే కదా టార్చర్ చేయగలవు. లేదు సార్, నేను మారిపోయాను. అదే చెప్దామనుకున్నాను. కానీ నేను అడవిలోకి వెళ్ళినప్పుడు తను వేరే వాళ్ళతో అడవిలోకి వెళ్ళిపోయింది సార్. అప్పుడు నేను ఏం చేస్తాను? మామూలుగానే కోపం వస్తుంది. అక్కడ ఏదైనా గొడవ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను వెంటనే ఇంటికి వచ్చాను సార్. సార్, ట్రస్ట్ మీ సార్, నేనేం చేయలేదు, నేను హత్య చేయలేదు. ఇలా చూడు కేతన్, ఇప్పుడు నీ మీదే అనుమానంగా ఉంది. సో ఈ కేసు పూర్తయ్యేంత వరకు నువ్వు మాతో కస్టడీలోనే ఉంటావు. కేతన్ దగ్గర మాత్రమే ఆయిషాని చంపడానికి మోటివ్ ఉంది.
వాడు తప్పించుకున్నాడు. ఇప్పుడు ఉన్నది వీళ్ళే. హీరల్, సాయిరాజ్, అజిత్, మౌనిక్, తర్వాత రూహాన్. వీళ్ళందరూ కూడా ఆయిషా మనుషులే. వీళ్ళకి ఇందులో ఏ మోటివ్ ఉందో, ఎందుకంటే వీళ్ళందరికీ తనతో ఏ సమస్య లేదు కదా. ఆయిషా మరణం వల్ల ఖచ్చితంగా ఎవరికో లాభం ఉంది. తను చనిపోతే ఏమొస్తుంది? ఆస్తి, డబ్బు. డబ్బా? ఇన్సూరెన్స్ డబ్బు. ఇన్సూరెన్స్. పూర్వి, ప్రడి, ఒక పని చేయండి. సిటీలో ఉన్న అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకి మీరు ఫోన్ చేయండి. వాళ్ళ దగ్గర ఆయుషాకు సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా ఉందేమో కనుక్కోండి. కానీ ఒక్క విషయం, ఆయుషా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్లకు కానీ ఏదీ తెలియకూడదు. ఒకవేళ హంతకుడు వీళ్ళల్లో ఒకడైతే వెంటనే అలర్ట్ అవుతారు. ఓకే, థ్యాంక్స్ సార్. ఫ్రెడీ, ఆయేషా అకౌంట్లో ₹1,00,000 మాత్రమే ఉంది, అంతే తప్ప ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమీ లేవు సార్. సార్ తనిషా ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలో ఆయిషా పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీ ఉంది 50 లక్షలకి. ఓహ్, ఐ సీ. పైగా ఈ అమౌంట్ ఆయిషా నీస్ అంటే రోహన్ హీరల్ కూతురు నిమిషాకి వెళ్తుంది. కథ అలా పోతుందా? ఇప్పుడే నాకు కథ అర్థమవుతుంది. సార్, మీకు అసలు ఏం కావాలి? నాకు తెలిసిందంతా మీకు చెప్పేశాను కదా. అంతేకాకుండా వైఫ్కి ఒంట్లో బాలేదు. ఈ టైంలో తనతో ఉండాలి నేను. నన్నేమో ఇక్కడ పెట్టారేంటి? సార్, నాకు తెలిసి అంతా చెప్పేశాను కదా, ఇంకేంటి? ఇంకా నువ్వు చాలా మాట్లాడాలి. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. అందువల్ల మేము అడిగే ప్రశ్నలకు మాత్రం నువ్వు సమాధానం చెప్తే చాలు. నీ వాషిలో ఉన్న ఫ్యాక్టరీ సీల్ అవ్వబోతుంది కదా, ఎందుకంటే నువ్వు లోన్ కట్టలేదు కదా. కరెక్టే, కానీ ఇదంతా మీరెందుకు అడుగుతున్నారు? ఇదంతా మీకెలా తెలిసింది? ప్రశ్నలు వేయకో, సమాధానం చెప్పు. ఆయిషా మీ ఇంట్లో మీతో పాటే కదా ఉంది? అంటే 7 రోజుల్లో నువ్వు తనకి 41 సార్లు ఫోన్ చేశావు. ఎందుకు? అద్భుతం రా. 7 రోజుల్లో ఆయిషాకి 41 కాల్స్. ఎందుకని అన్ని కాల్స్? అది మాత్రమే కాదు, నీకు ఫినాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంది. ఇలా ఆయిషా చనిపోయిందంటే నీ చిన్న బిడ్డకి ఆ మొత్తం డబ్బు వస్తుంది. అదే 50 లక్షల రూపాయలు. తను పాపం చిన్న బిడ్డ కదా, ఆ బిడ్డకి డబ్బు అంటే ఏంటో తెలీదు. తనకి డబ్బు వాడటం తెలీదుగా. ఆ డబ్బు మొత్తం వాడబోయేది ఆ బిడ్డకి తండ్రి అయిన నువ్వేరా రోహన్. చాలా నోరు మూయండి, ఇంతకన్నా మాట్లాడద్దు. నేనే ఆయిషాని చంపేది అంటున్నారు కదా మీరు. సార్, నాకు 15,000 కోట్ల రూపాయల లోన్ ఉంది. 50 లక్షల్లోని ఏం చేయలేకపోతున్నాను. నేనెందుకు ఆయిషాని చంపాలి? అంతేకాకుండా హంతకుడు రక్తం తన మీద ఉంది కదా, మీరే చూశారు కదా నాకు ఎక్కడ దెబ్బలు తాగలేదని. ఎందుకంటే నేను అక్కడ లేను, ఎవరిని చంపలేదు కూడా. అంతా సార్ట్అవుట్ అయింది. ప్రశాంత్ అన్ని చూసుకుంటా అని చెప్పాడు. కానీ ఏం చూసుకుంటానని చెప్పాడు? ప్రశాంత్ ఏం చూసుకుంటానని చెప్పాడు? ఏమి చూసుకుంటానని చెప్పాడు? సార్, నేను తప్పు చేశాను. నేను మీ దగ్గర ముందే అన్నీ చెప్పుండాల్సింది. నేను భయపడిపోయాను, చాలా భయపడిపోయాను. ముందుగానే నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అది ఇప్పుడు చెప్పు. నేను ఆయిషా ప్లాన్లోనే ఉన్నాను. మేము జస్ట్ తనని చచ్చిన దానిలాగా చూపించాలనుకున్నాం, కానీ యాక్చువల్గా తను చనిపోలేదు. మన సందేహం కరెక్ట్ సార్. అంతా సరిగ్గా ఉండింది. ఆ వీడియోస్ అన్నీ అది కేతన్ దగ్గర నుంచి తప్పించుకుని తీసింది. అందువల్ల నువ్వు ఆ ప్లాన్లో ఒక పార్ట్గా ఉన్నావు. సార్, కేతన్ తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తను ఎవరికీ చెప్పకుండా సైలెంట్గా ఉండింది. సార్, ఒకరోజు అంతా ఓవర్గా పోయింది, అన్నీ చేయి దాటికిపోయింది. కేతన్ తనకి పెద్ద ప్రమాదంగా వస్తుందని భయపడింది. అప్పుడే నాకు చెప్పింది. సార్, కేతన్ ఒక పిచ్చోడు. పోలీసో డివోర్సో వాడిని ఏమీ చేసి ఉండదు. ఆయిషా వాడి దగ్గర నుంచి దూరం అవ్వాలనుకుంది, మొత్తంగా వెళ్ళిపోవాలనుకుంది. నా వల్ల కాలేదు. డివోర్స్ దొరికినా కేతన్ నన్ను బ్రతకనివ్వడు. మరణం ఒకటే నన్ను కేతన్ నుంచి కాపాడగలదనుకుంటా. ఆయిషా, ఇదే దారంటే అదే చేద్దాం మనం. నీ మరణం ఆ కేతన్ నుంచి కాపాడుతుంది. నువ్వు చచ్చిపో. వాట్? రిలాక్స్. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం వ్యత్యాసంగా ఏదైనా చేద్దాం. అదేంటంటే నువ్వు చచ్చినట్టు చూపిద్దాం.
నీకు యాక్సిడెంట్ అయ్యింది, నిన్నెవరో చంపేశారు, నీ బాడీని గుర్తు తెలియనట్టు నాశనం చేశారు, అలా చూపిస్తే ఆయిషా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా నీ ఇన్సూరెన్స్ డబ్బు అది న్యూ పేర్లోనే ఉంది, అది నీకు నేను చేరుస్తాను. 50 లక్షలు పెట్టుకొని కొత్త చోటు, కొత్త లైఫ్ నువ్వే ప్రారంభించుకో. కానీ నేను ప్రాణాలతో ఉన్నప్పుడే బాడీ ఎలా దొరుకుతుంది? ఆ టెన్షన్ నీకొద్దులే, అన్నిటినీ నేను మేనేజ్ చేస్తా. నా ఫ్రెండ్ ఉన్నాడు ప్రశాంత్, వాడు నా కోసం చాలా పనులు ఇంతకుముందు చేశాడు. కానీ ఆయిషా, కానీ ఆ తర్వాత నీ జీవితంలో నన్నో, నిమ్మీనో, అక్కనో ఎవరిని కలవలేవు. కానీ ఒక మంచి విషయం, ఆ పిచ్చోడి దగ్గర నుంచి నీకు ఒక మంచి జీవితం దొరుకుతుంది. నువ్వు విడుదలైపోతావు. అంతా కరెక్ట్గా ఉండింది, ప్లాన్ ప్రకారం అంతా కరెక్ట్గా ఉండింది. ఆయిషా ప్రశాంత్తో టచ్లోనే ఉండింది. కానీ ఏంటో హఠాత్తుగా ఫోన్ కట్ అయిపోయింది. అడవి లోపల ఒక అమ్మాయి డెడ్ బాడీ పెట్టాలనుకున్నా, దాన్ని నేను ఒక మార్చరీ నుంచి ఏర్పాటు చేశాను. ఆయిషా డ్రెస్ ఆ అమ్మాయికి వేయాల్సింది, అంతేకాకుండా బాడీలో ఉన్న మొహం నాశనం అవ్వాల్సింది. కానీ సార్, నేనేం చెప్పను, నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అక్కడ ప్రశాంత్ బాడీ ఉండింది. సార్, ఈ ప్రశాంత్ ఆయిషాని మార్నింగ్ లోపల అడవిలోకి అటుపక్క తీసుకెళ్తానని చెప్పాడు. కానీ హఠాత్తుగా ఏమైందో తెలియలేదు. ఇప్పుడు నాకు తెలిసిందంతా నేను చెప్పేశాను సార్. ప్రశాంత్ని ఎవరు చంపారు, ఆయిషాని ఎవరు చంపారు, ఏదీ తెలియదు సార్ నాకు. అలా అయితే మూడో మనిషి కూడా ఉన్నాడు. వాడికి ఈ ప్లాన్ గురించి తెలుసు. వాడికి ఆయిషా తెలుసు, ప్రశాంత్ కూడా తెలుసు. ఆ టైంలో అడవిలో ఉండుండాలి. మూడో వ్యక్తి? మూడో వ్యక్తి. నీ లెక్క ప్రకారం ఆయిషా, ప్రశాంత్ మాత్రమే టెంట్లో ఉండాలి. కానీ టెంట్ దగ్గర దొరికిన రాయి మీద ప్రశాంత్ రక్తపు మరకలు ఉన్నాయి. టెంట్ వెనుక భాగం చిరిగి ఉంది. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? ఆయిషా టెంట్ ఫ్రంట్ భాగం నుంచి కాకుండా వెనక భాగం నుంచి పరిగెత్తుంటుంది. అంటే తను ప్రమాదంలో ఉన్న విషయం తనకు అర్థమై ఉంటుంది. ప్రశాంత్కి ఆ ప్లేస్లో ఏం జరిగిందో అదంతా కూడా తనకు జరుగుతుందని అర్థమై ఉంటుంది. అక్కడ మూడో వ్యక్తి ఉన్నారు. ముందు వాడు ప్రశాంత్ని చంపేశాడు, ఆ తర్వాత ఆయిషాను కూడా చేశాడు. కరెక్ట్. ఇప్పుడు అన్నిటిని మనం లెక్కబెట్టి చూస్తే ఆ రోజు రాత్రి అడవిలో ఏదో ఒకటి జరిగింది. అంటే ప్రశాంత్, ఆయిషా అడవిలోకి వెళ్ళారు. ఆయిషా టెంట్లో నిద్రపోతుంటే ప్రశాంత్ మంటలు వెలిగించి బయట కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో ఆ మూడో వ్యక్తి అక్కడికి వస్తున్నాడు. వచ్చి ప్రశాంత్ని రెచ్చగొడుతున్నాడు. అతను ప్రశాంత్ పై దాడి చేశాడు. శబ్దం విని ఆయిషా టెంట్ వెనక వైపు నుంచి పారిపోతుంది. వచ్చినోడు ప్రశాంత్ని దయ లేకుండా చంపేశాడు. అలాగే ఆయిషాను కూడా చేశాడు. అది సరే గాని ఆ మూడో వ్యక్తి ఎవరు? ఈ ప్లాన్ గురించి వాడికి ఎలా తెలుసు? తర్వాత అడవి గురించి కూడా తెలిసింది, అందుకనే చీకటి టైంలో టెంట్కి వచ్చాడు. దాని గురించి మీరు బాధపడద్దు రుహాన్ గారు. ఆ మూడో వ్యక్తి ఎవరైనా సరే వాడిని ఖచ్చితంగా మేము పట్టేసుకుంటాం. ఏది ఎలాగున్నా ఈ టెన్షన్కి సంబంధించిన సమాధానం ఇదిగో ఇందులోనే ఉంది. కానీ మనకే తెలియట్లేదు. వీళ్లలో ఎవరో ఒకరే హంతకుడు. మనకు అదే అర్థం కావడం లేదు. పూర్వీ, ఆయిషా దగ్గర ఉన్న కెమెరా నుంచి మనకు దొరికిన క్లిప్ కొంచెం ప్లే చేయి. అదేంటంటే ఫస్ట్ క్లిప్. ఎస్ దయా, నువ్వు సరిగ్గానే చెప్పావు. హంతకుడు మన కంటి ముందే ఉన్నాడు. వాడిని మనం పట్టించుకోలేదు. ఒక పని చేయండి, అందరినీ అడవి దగ్గరికి రమ్మనండి. దాని తర్వాత ఆట చూడండి. సార్, ఇప్పుడు కూడా మీరు నన్ను అనుమానిస్తున్నారా? మీ దగ్గర అన్ని నిజాలు చెప్పేశాను కదా సార్. అదేంటంటే సార్, నా భార్య నేనెందుకు చంపుతాను? పైగా తనే నేను లవ్ చేశాను. సిస్టర్ని హత్య చేసిన వాడిని కనిపెట్టాల్సింది పోయి మీరు మా దగ్గరే ఎంక్వైరీ చేస్తున్నారా? తను కనిపించడం లేదన్న విషయం చెప్పిందే నేను కదా. సరే, నేనేదైనా చేసింటే నేనెందుకు ఫోన్ చేస్తాను? కానీ ఎవరు ఆయిషాని హత్య చేశారు కదా, ఆ హత్య చేసింది ఎవరు అది మాకు బాగా తెలుసు. ఆయిషా హత్యని మీలో ఉన్న వారు ఎవరో ఒక్కరే చేశారు. అది ఎవరనేది మీరే చెప్పాలి. ఎవరు సార్ అది? ఇదిగో ఇప్పుడు తెలుస్తుంది. రోహన్, ఒక విషయం చెప్పు. ఆయిషా ట్రాకింగ్ కోసం మీ ఇంట్లో నుంచి సంఘటనకు ఒకరోజు ముందే కదా బయలుదేరింది? అవును సార్, ముందే బయలుదేరింది. సరే, ఇది ఆ రోజు తీసిన ఫోటోయేనా? ఆ రోజే కదా ట్రెక్కింగ్కి బయలుదేరింది.
ఇది ఆయిషా అకౌంట్. తనే ఇది పోస్ట్ చేసింది. అప్పుడు తందే కదా ఇది. మీరందరూ నా చెల్లిని హత్య చేసిన వాడిని వెతకడం పోయి ఎందుకు అనవసరమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు? వెళ్ళి వెతకుండా దీనివల్ల మీకు ఏ ఆధారాలు దొరుకుతాయి? అంటే మీరు ఆయిషాని ప్రాణాలతో చూశారు అదే రోజున, కరెక్టా? ఆ తర్వాత తను మిస్ అయింది, అది నాకు చెప్పారు. ఆ రోజు తను ఏం డ్రెస్ వేసుకుందని చెప్పారు, ఆ విషయం గుర్తుందా? తను స్కై బ్లూ టీషర్ట్ వేసుకుంది, బ్లాక్ కార్గో ప్యాంట్స్, తల వెంట్రుకల్ని ఇలా కట్టుకుంది. మీకు గుర్తుంది కదా? ఏంటిది? తను చనిపోయేటప్పుడు ఏ డ్రెస్ వేసుకుందో నీకెలా తెలుసు? చెప్పు. ఏయ్, చెప్తావా లేదా? ఎందుకంటే తను ఆ రోజు అడవిలో ఉంది. తనే ప్రశాంత్ని చంపింది, తర్వాత ఆయిషాని ఫాలో చేసింది. అలా ఫాలో చేసి తన్ని కూడా చంపేసింది. ప్రశాంత్ని చంపినప్పుడు తనకి గాయమైంది. చూపించు. నా చెయ్యి వదులు. నా నుంచి దూరంగా ఉంటూ. ఇంకా నా చెల్లెని హత్య చేసిన వాడిని కనిపెట్టలేదు కానీ మా మీది ఆ నింద వేస్తున్నావా? ఆపు. నువ్వు చాలా యాక్ట్ చేశావు. ఇప్పుడు నిజం చెప్పు. ఆయుషాని నువ్వే కదా హత్య చేసింది? నేనే తను చంపేశాను. నేనే నా సిస్టర్ ఆయుషాని చంపేశాను. మేడం మీరా? మెల్లగా మాట్లాడు. ఆయిషా లేవకూడదు. ఇన్ఫ్యాక్ట్ నీతో ఒక విషయం చెప్పనా? తన్ని నువ్వు నిరంతరంగా పడుకోబెట్టు. మేడం మీరు ఏం మాట్లాడుతున్నారు? సుహాన్, నీకు ఆయిషాని జాగ్రత్తగా బయటకు తీసుకురావడానికి ఎంత డబ్బులు ఇవ్వమంటావు? 2 లక్షల రూపాయలు. నేను నీకు 5 లక్షలు ఇస్తాను. నువ్వు ఆయిషాని చంపాలి. మేడం అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆయేషా మీ సిస్టర్ కదా, తనని కాపాడుతానని నేను మాటిచ్చాను. నేనెప్పటికీ ద్రోహం చేయలేను మేడం. ఆయిషా, 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 నేను చెప్పేది విను ఆయిషా. నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. అందరూ నిన్ను మోసం చేస్తున్నారు. నీ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నిన్ను హత్య చేయాలనుకుంటున్నారు. ఏయ్ చెల్లి, ఆయిషా. సారీ అక్క, నాకు దీని గురించి ఏం తెలీదు. సారీ. ముందే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. బావా ఇలా చేస్తాడు అనుకోలేదు. ఐఎమ్ సో సారీ అక్క. నువ్వు నాకు సారీ అక్క. చెప్పాలంటే నేనే సారీ చెప్పాలి. ఎందుకక్క? ఐఎమ్ సారీ. ఎందుకు? నీ సిస్టర్ ఆయిషాని నువ్వే ఎందుకు హత్య చేశావు? మీకు ఆయిషా తెలీదు. అందరికీ తనే పెట్టుగా ఉనింది. లవ్లీ ఆయిషా. అందరికీ తనంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. మా అమ్మ, మా నాన్న, మా ఫ్రెండ్స్, ఇన్ఫ్యాక్ట్ రోహన్. నా కూతురు నిమ్మి నాతో ఉండకుండా తనతోనే ఉంటుంది. నా నుంచి రోహన్ని లాక్కోవాలనుకుంది. నేను, రోహన్, ఇంకా నిమ్మి మమ్మల్ని వదిలిపెట్టడానికి తనకు మనసు లేదు. ఇప్పుడు మీరే చెప్పండి, నేనేం చేయాలి? అప్పుడు నేను ఆలోచించాను, ఎప్పుడు చూసినా నన్ను చూస్తే కడుపు మంట కదా. ఇంతవరకు తనే కదా గెలిచింది. సరే, ఇక ఆయుషనే లేకపోతే తన విజయం కూడా ఉండదు కదా. అందుకే తన్ని చంపేశాను. హే, ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఆయిషా నీకు చిన్న చెల్లెలు. నన్ను ఎంత ప్రేమగా పిలుస్తుందో తెలుసా? నువ్వు ఇలా చేస్తావని నేను అసలు కల్లో కూడా ఊహించలేదు. నిన్ను భార్య అని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. రోహన్, ఇందులో నీ తప్పేమీ లేదు. అన్ని తప్పులు ఆయిషనే చేసింది. తనే చేసింది. తను ఉంది కదా, నా దగ్గర నుంచి నేను లాక్కోవాలనుకుంది. కానీ
ఇలాగంతా ఇంకెప్పటికీ జరగదు. ఇక నుంచి నా దగ్గర నుంచి నిన్నెవరు లాక్కోలేరు. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నీకున్న ఈ సందేహం, అలాగే నీకున్న ఇన్సెక్యూరిటీ, ఇదంతా ఒక అమాయకమైన అమ్మాయి ప్రాణాలు తీసింది. గైడి ప్రశాంత్ను కూడా నువ్వు చంపావు. అది మాత్రమే కాదు, తోడ పుట్టిన చెల్లెల్నే నువ్వు చంపావు. చట్టం నీకు కఠినమైన శిక్ష వేస్తుంది.